హలో ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్ అండి. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఇట్స్ మీ దివ్య. మీ ముంగలకి అయితే వచ్చేసింది. నేను చెప్పాను కదా 2 BHK హౌసెస్ నుండి మన వేలం పాట అనేది అయితే స్టార్ట్ అయిందండి. షట్టర్స్ గురించి మాట్లాడుతున్నాను. మన షట్టర్స్ అనేటివి వేలం పాట అయితే జరుగుతుంది. చూడండి, ఇది మన అబ్దుల్లాపూర్ మెట్ దగ్గర అయితే అవుతుందండి. ఇబ్రాపట్నం దగ్గర అయితే దీనిది లొకేషన్ అండి. ఇవాళ అయితే జరిగింది, ఇంకా కూడా రన్ అవుతూనే ఉందంట. ఇప్పుడైతే 7-8 కావస్తుంది. కాకపోతే చాలా ప్లేస్ నుండి వచ్చారు కదా, వాళ్ళందరివి కూడా అవుతున్నాయి. మినిమం ఒక 5 lakhs 7 lakhs వరకు అయితే పోతున్నాయంట అండి. కాకపోతే ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళ పేరు మీద అయితే రిజిస్ట్రేషన్ అయితే అవుతుంది షాప్ అనేది. తర్వాత వాళ్ళు రెంట్ కన్నా ఇచ్చుకోవచ్చు, లేకపోతే వాళ్ళే సొంతంగా పెట్టుకోవచ్చు. కాకపోతే వాళ్ళ పేరు మీద అనేది అయితే రిజిస్ట్రేషన్ అవుతుందండి. ఇప్పుడు కాకుండా ఫ్యూచర్లో కూడా లాభమే కదా, నా ఒపీనియన్ అది. మీకు కూడా ఎవరన్నా ఆసక్తి ఉంటే వెళ్ళమని చెప్పాను కదా. అలా మన ఏ షట్టర్ ఉంటుందో ఆ షట్టర్ దాన్ని ఏమంటారు కొలిచి అనేది అయితే ఇస్తారండి. మీకు ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ. కానీ తీసుకుంటే అయితే చాలా బాగుంటుందండి. నా ఒపీనియన్ అయితే నేను చెప్పాను. మీకు ఎలా అనిపించిందో మీరైతే కామెంట్ రూపంలో చెప్పండి, ఓకేనా. నాకైతే చాలా ఫీజిబుల్గా అనిపించింది. కాకపోతే ఇప్పుడు డబ్బులు లేకున్నా మనకైతే 1 month అనేది అయితే వాళ్ళు ఇస్తున్నారండి. ఆప్షన్ అనేది 36,000 అయితే మనం కట్టుకోవాలి. ఆ అమౌంట్ అయితే మనం కట్టేసుకొని మిగతా ఇప్పుడు మనకు 5 lakhs అనగానే మన కాడ 5 lakhs ఉండవు కదా. కనీసం ఒక 1 lakh అన్నా కూడా మన కాడ ఉండదు. కాకపోతే 1 lakh నుండి వాళ్ళైతే 2,000 నుంచి పాట పాడడం జరుగుతుంది అసలు మన గవర్నమెంట్ తరపు నుంచి. ఇంకా నెక్స్ట్ అవి ఒకవేళ ఓకే అయినా కూడా మన బిల్డింగ్కి మెయింటెనెన్స్ రూపంలో దేనికైనా వర్క్ చేయించుకోవడానికి చేపిస్తారంట. కాకపోతే మనకేందంటే డబ్బులున్న ఒక 1 month లోపైతే కట్టుకోవచ్చు అనేది అయితే చెప్తున్నారు. మీకు ఎలా అనిపించిందో మీకైతే మీ ఇష్టం అది. కాకపోతే తీసుకుంటే మన పేరు మీద రిజిస్ట్రేషన్ అయితే అవుతుంది. నాకైతే బెటర్ పీస్ఫుల్గా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో మీరు కూడా చెప్పండి. కాకపోతే ఒకసారి మన డాక్యుమెంట్స్ అనేటివి ఒకసారి రిజిస్ట్రేషన్ అయితే వాళ్ళ పేరు మీదనే ఉంటుంది. ఇంకొకవేళ వేరే వాళ్ళు తీసుకోవాలనుకున్నా కూడా మనం నోటరీ పేపర్ టైప్లోనే అవుతుంది. కానీ మళ్ళీ ఇప్పుడు గవర్నమెంట్ తరపు నుంచి అయితే నోటరీ పేపర్ లెక్కనే అవుతుంది. మన ఇట్లా కాదు, మన డైరెక్ట్ మన పేరు మీద ఉండదు. నోటరీ పేపర్ టైప్లోనే తీసుకోవాల్సి వస్తుంది అన్నట్టు, ఓకేనా. నాకు తెలిసింది మీకు చెప్తున్నాను. మీకు ఎలా అనిపించిందో మీరు కూడా కొంచెం, నాకు స్టార్టింగ్ కాబట్టి మాట్లాడడం సరిగా రావడం లేదు. కొంచెం ఏమైనా తప్పులు ఉంటే క్షమించగలరు. కానీ పాఠాలు అయితే జరుగుతూనే ఉన్నాయి. మన వచ్చినా కూడా తట్టెనరం నుంచి అబ్దుల్లాపూర్ మెట్ మన ఎక్కడెక్కడ కాలనీస్ దగ్గర ఒక 10 వరకు అయితే వచ్చినాయి అంట అండి అక్కడ కాలనీస్. దాంట్లో నుంచి అందరు వేలం పాట వేయడం అయితే జరుగుతుంది. మార్నింగ్ అయితే ఫస్ట్ తట్టెనరం అయితే స్టార్ట్ చేశారు. దాని తర్వాత వేరే మన నాగోలు అక్కడిక్కడ మొత్తం ఎక్కడెక్కడైతే ఇక్కడ దగ్గరలో ఆధ్వర్యంలో ఉన్నాయో అబ్దుల్లాపూర్కి మెట్కి దగ్గర అయితే ఏవేవైతే ఉన్నాయో అక్కడ నుండి అయితే స్టార్ట్ అయితే చేశారండి. ఈవినింగ్ వరకల్లా ఇక్కడ కావచ్చు. చాలామంది అయితే వచ్చారు చూడండి. చాలామందికి ఇంట్రెస్ట్ ఉంది. కాకపోతే మెయిన్ డబ్బుల గురించే బాధ. కాకపోతే మనకి ఇలా 1 month టైం ఇవ్వడం కూడా ఓకే. పైసలు ఉన్న వాళ్ళు ఎలా అయినా తీసుకుంటారు కదా. మేము కూడా ట్రై చేసాం కానీ జస్ట్ కొంచెం టైం పడుతుంది. థ్యాంక్ యూ. మీకు ఎలా ఉందో చెప్పండి.